ఇయాల సుతా మీకోసం మరిన్ని మంచి మంచి వైరల్ వీడియోలను పట్టుకొచ్చిన గవిటిని కూడా చూసేయండిగా. ఇక చూసినారులాగి అన్న పైపు మీదకెళ్ళి పోరగాళ్ళు కదా ఆట ఆడుకున్నట్టే ఇటు నుంచి అటు దాటుతాండు కదా వాగు మీద. ఈ అన్న కూడా ఆట ఆడుకుంటానేమో అనుకునేరు. కాదు కాదు, ఇది ఎక్కడంటే నిర్మల్ జిల్లా కుంటాల పరిధి పాత బురుగుపల్లెను కల్లూరు మధ్యలో శుద్ధవాగు అనే వాగున్నదట. ఇక గతంలో కురిసిన భారీ వర్షాలకు ఆ వాగు మీద ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయే వరకల్లా ఇక ఇప్పటి వరకు దాని మీద మళ్ళీ వంతెన కొత్త వేసింది లేదు, పాతది రిపేర్ చేసి రవాణా మార్గం చేసింది లేదు. కాబట్టి అక్కడ రైతులు పొలాలకు పోవాలంటే ఇక ఈ పైపునే మెల్లగా బ్రిడ్జి లెక్క చేసుకొని అక్కడ చూడండి పాపం పానం అరిచేతిలో పెట్టుకొని ఎట్లా దాటుతాండో గీ అన్న ఒక్కొక్క ఇంచు రెండు ఇంచులు ఎట్లా జరుగుతాండో. ఓ అన్న జర పైలమే ఆయనతో జారి పుసుకున్నలా పడితే కొట్టుకపోయేవి ఇట్లా. మనుంటే ఏదన్నా పని చేసుకొని బతకచ్చు కానీ అయ్యో ఎంత కట్టం వచ్చింది రైతన్నలకు. ఏ మాత్రం పుసుకున్న గింతంతా చేయి జారినా కాలు జారినా ఇక అలా పడి కొట్టుకపోవడేవులా. అధికారులు జర ఇప్పటికైనా మా సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జి వేయాలని చెప్పి అంటాను ఈ వీడియో చూసిన జనాలు. సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సులు అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. రోజు లక్షలాది మందిని తమ తమ గమ్యాలకు చేర్చుకుంటా ఇక మంచి పేరు తెచ్చుకుంటుంది ఆర్టీసీ అంటేనే. ఇక ఆర్టీసీ అనగానే పండుగలు పబ్బాలకు లక్షలాది మందిని అత్తగారిళ్ళ నుంచి అవ్వగారిళ్ళకు, మళ్ళీ పండుగ అయిపోయినాక అవ్వగారిళ్ళ నుంచి అత్తగారిళ్ళకు జనాలను చేరేస్తారు. ఇక పండుగ రోజు కూడా వాళ్ళైతే డ్యూటీలనే ఉంటారు. కొంతమంది డ్రైవర్ అన్నలు అయితే పాపం బస్సు నడుపుకుంటేనే గుండెపూట వచ్చి జీవిడిసిండ్రి నడుమ. ఇక కొంతమంది పండుగల రోజు అయితే కండక్టర్ అన్నలు డ్రైవర్ అన్నలు వాళ్ళ అక్కయ్యలను వస్తే రాఖీ పౌర్ణమి అప్పుడు ఊరు మీదకి వెళ్ళి పోగా బస్సు అక్కడ ఆపి రాకెట్లు కట్టుకొని పోయిన వీడియోలు కూడా వైరల్ అయినాయి, చూసినాం కదా. అంతేకాదు ఇప్పుడు అంటే డోర్ టు డోర్ ఆర్టీసీ కార్గో సర్వీసులు వచ్చినాయి. కానీ గతంలో ఏం చేసేదంటే, ఓ అన్న మా కొడుకు పట్నంలో చదువుతాండు, ఇగో ఈ బ్యాగ్ మావనికి అప్పచెప్పని ఓ 20 రూపాయలు చేతిలో పెట్టి బ్యాగులు డ్రైవర్ అన్నకు కండక్టర్ అన్నకి ఇచ్చి నమ్మకంగా పంపిస్తే అందులో బంగారం ఉన్నా ఎండి ఉన్నా రూపాయలున్నా మనం ఎవ్వలకైతే మనము వాళ్ళకు చేసేది బస్ స్టాండ్లో దిగినాక. అయితే అప్పుడప్పుడు బస్సులో రద్దీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మన సంచులు డ్రైవర్ వెనకాల సీటు సందులో పెడతాం కదా, అక్కడ ఖాళీ ఉంటుందని. ఇక గట్లనే ఓ అక్క ఇగో బంగారం ఉన్న బ్యాగు డ్రైవర్ అన్న సీటు పక్కన పెడితే ఇగో డ్రైవర్ అన్న చేతి వాటం చూడండి ఎంత పని చేసిండో చూడు. అబ్బా అన్న నీకు ఎంతవరకు న్యాయం అయితే చెప్పు. పాపం నమ్మికి అక్కడ బ్యాగు పెడితే ఇక బ్యాగులోకి వెళ్ళి తీసి నువ్వు బంగారం జేబులో పెట్టుకున్నావంటే ఇక చూసిరు కదా. ఇక అన్న బ్యాగులోకి వెళ్ళి బంగారం తీసి జేబులో పెట్టుకునేది. వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఆ వీడియో తీసి ఆమెకు చెప్పే వరకల్లా ఇక బస్సును డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెక్కింగ్ చేసే వరకల్లా ఇక అన్న చేతి వాటం బయటపడ్డది. కానీ అన్న మంచిగా నౌకరీ చేసుకొని మంచి పేరు తెచ్చుకొని పెద్ద ఆఫీసర్ల దగ్గర అవార్డులు కొట్టాలి. కానీ గిట్లా దొంగతనం చేసుడేందన్న అనబట్టి ఈ వీడియో చూసిన ప్రయాణికులు జనాలు. రింగులు ఉన్నాయి, 2-3 దిమ్మలు ఉన్నాయి. ఇవేనా? అవే మేడం. ఈ సృష్టిలో 1,00,000 జీవరాశులున్నాయి. ఇక జీవరాశులు అన్నిటికెల్లా అత్యుత్తమైన తెలివైన జీవరాశి ఇవ్వాలని అంటే ఇక జీవుడు ఎవరు? మానవుడే కదా. కానీ ఆ మానవుడే విచక్షణ మనిషి. కులము, మతము, రంగు, వర్ణం, వర్గం, వివిధ పార్టీలని అదాని ఇదాని తన్నుకొని కొట్టుకొని సత్తరుల్లా. కానీ మూగజీవాలు అయితే గిట్లా కులము, మతము, వర్ణం, వర్గం అని కొట్టుక సావే అని ఎన్నోసార్లు వీడియోలు వైరల్ అయినాయి కదా. ఈ వీడియోతోని మరొక్కసారి కూడా నిరూపితమైందిలా మూగజీవాలకు వర్ణము, కులము, మతం ఏ భేదం ఉండదని. అగా చూసినావా, ఇక్కడ ఈ పంది ఆ పిల్లలకు పాలిస్తుంది. పంది పిల్లలు పంది దగ్గర పాలు తాగుతుంటే ఇగో ఈ తల్లి పంది ఏమో గోమాత దగ్గర పాలు తాగుతుంది చూడులా. చూసిండ్రు కదా. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఈ మూగజీవాల లెక్క మనుషులు కూడా కులం, మతం, రంగు, వర్ణం భేదం అనకుండా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్కయ్యల లెక్క జీవిస్తే మంచిగుండని అనబట్టిండ్రు ఈ వీడియో చూసిన జనాలు.